హీరో వస్తున్నారు. హీరో, మై లైఫ్స్ హీరో. ఎక్స్పెక్టేషన్స్, రియాలిటీ. మనం ఇలా పడుకుంటాం. సరే పడుకో, ఏముందిలే ఇంకా. హాయ్, హలో, వెల్కమ్ బ్యాక్ ఆర్ సూపర్ స్టార్స్. మన యాక్చువల్ జడ్జిలు వీళ్ళు. హలో, టోనీ మాస్టర్ అండ్ రాజేష్ మాస్టర్. లైట్ తక్కువ ఉంది, కొంచెం అడ్జస్ట్ చేసుకోండి. అస్సలు కనిపించట్లేదు మాస్టర్. ఇంత పెద్ద మాట అన్నాడు సార్. ఆడు దగ్గరలో చూపిస్తాను మాస్టర్ కనిపించేలాగా. ఓకేనా మాస్టర్? అర్ధరాత్రి మన ప్రాక్టీస్ లో టైం వచ్చేసి 1 లైట్ పెట్టాడు. సమయం 2 గంటలు అంతే. అంత అయిందా? పోనీ అబద్ధం చెప్తాను. ఇప్పుడు నేను మీకు నా పార్ట్నర్ని చూపించబోతున్నా. ఎవరా యూట్యూబర్స్ లోపల రానిచ్చారు? సెక్యూరిటీ. సరే తరలే. నేను యూట్యూబర్ని కాదు. ఐఎమ్ నాట్ జస్ట్ అన్ యూట్యూబర్, బట్ ఐఎమ్ ఆల్సో ఏ ప్రౌడ్ యూట్యూబర్. పడేది అలాగా వీళ్ళిద్దరిని చూసి నేర్చుకోవాలి. Next 1, 2, 3, 4. So the first only right. Right first. Right. 1, 2, 3. చిన్నగా చేసుకుంటే ఇంత చిన్నగా ఉన్నారు వీళ్ళు. ఈ అందమైన అమ్మాయిని పక్కన పెట్టి వీళ్ళు చేస్తున్నారు. అందమైన అమ్మాయి. ఆయనకి చెప్పి మ్యాప్ కట్టించాడు. అంటే బ్లాగ్ చేస్తున్నాయి కదా, అందుకే మర్చిపోయాడు. మీకు ఆల్రెడీ ఆ స్టెప్ వచ్చేసింది. 5, 6 ఇద్దరు చేసి 5, 6, 7 గో. 1, 2, 1, 2, 3 ఇమిడియట్. 1, 2, 1. ఫస్ట్ రైట్. ఓకే, ఎప్పుడైతే అవుట్ అవుతున్నారో 5, 6 అప్పుడు తీయండి. 5, 2, 1, 2, 1. నిజంగానే మోసం. స్లైడ్, రైట్ లెగ్ స్లైడ్, 3 బస్. ఒకసారి మంచి కళ్ళు గుర్తున్నాయి నాకు. అంతే. కూర్చోమన్నారా పడమన్నారా? కూర్చోవాలి. కూర్చోవాలి అంటే ఇట్లానే పడాలన్నమాట. అలా పడ్డా కదా కూర్చోాలి. రెడీ 5, 6 స్లో. బస్. ఎక్స్పెక్టేషన్స్, రియాలిటీ. అంతే. సంగీతమే మళ్ళీ ఎక్స్పెక్టేషన్స్, మళ్ళీ రియాలిటీస్. చాలా సింపుల్. నేను ఇలా కూర్చుంటే అక్కడికి వెళ్ళి ఇప్పుడు కృష్ణా దగ్గరలో డబ్బులు వస్తారేమో అందరూ. కాదు కూర్చోండి.
నాకు వచ్చింది 5 6 7 1 2 వెయిట్ నాకు వచ్చింది ఇదిగో ఇదే కదా హిప్ హిప్ లేగానే మీరు ఈ పోస్టర్ పెట్టండి. నాకు వచ్చింది చూడండి ఎవరు చూడట్లేదు ఈజీ ఇది అలాదిన్ స్టెప్. తీసుకోండి. హ్యాండ్ డౌన్. వెయిట్ ఇట్లా సంగీత్ ఇవ్వండి. సార్ పట్టుకుంటారు చెయ్యి. సంగీత్ అప్ లేపండి. 5 6 7 హోల్డ్. సంగీత్ నెక్స్ట్ గో. అటు సైడ్ అవుట్ చేస్తే మీరు హిప్ అవుట్ చేయకముందు ఇద్దరు ఒకే సార్ ముందు కెమెరా ప్రతిసారి కెమెరా చూడడం ఇప్పుడు చూడాల్సిందే. చాలా ఉన్నాయి. ఏముంది చాలా మూమెంట్స్ సోగా ఉన్నాయి. Just do like this. Like one. Okay. చేయొచ్చు. I mean, డిస్కషన్ అయిపోయింది లేపండి నన్ను. తను చేయొచ్చు, తిని చేయొచ్చు, మనం ఇలా పడుకుంటాం. సరే పడుకో, ఏముందిలే ఇంకా. वैसला संगीत में आ जाएगा. दो भी करें. कबल ऊपर है. పైన కాకుండా సైడ్ బై సైడ్. ఏదో వచ్చిందంట. ఏమొచ్చింది? ये पूरा వచ్చేసారు. స్టార్ట్ అంతే. మధ్యరాత్రి టైం ఎంత? 2:30. 2:30. 2:30కి మా కొత్త థాట్స్లు దయ్యాలు భూతాలు వేస్తున్నట్టు ఉన్నాయి. బాయ్ గుడ్ నైట్ ఎవ్రీబడి. బాయ్. గుడ్ మార్నింగ్. దండాలు. గుడ్ మార్నింగ్. చంద్రుడు కూడా వచ్చాడు, వెయిట్ చేస్తున్నాడు, ఇంటికి వెళ్ళాడు తొందరగా. మాస్టర్ గుడ్ మార్నింగ్. దయ్యాలు భూతాల్లో ఉన్నాం మేము. లైట్ మాస్టర్ మీరు 2 రోజులు రేపే మన షూటింగ్ మాస్టర్. మన ప్రాక్టీస్ కూడా అయిపోయింది. బైక్ బాగుంది. జావా రాగి జావా. ఇప్పుడు ఇంటికి ప్రయాణం. హైదరాబాద్లో ఈ టైంలో కూడా ఎంతమంది తిరుగుతున్నారంటే అసలు నేనే వింత అనుకుంటే చాలా మంది వింత జీవులు ఉన్నారు మా హైదరాబాద్లో. ఎప్పుడు చూసినా ట్రాఫిక్ ఉండే ఉంటుంది, రోడ్లు ఖాళీగా ఉంటుంది అనేదే లేదు. Several days later. హాయ్ హలో వెల్కమ్ బ్యాక్. నేను మీ మేఘు బంగారు. సేమ్ బ్యాడింగ్ 07 మై లక్కీ నంబర్. షూర్ నీది కాదు, నాది. తలా 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 ఏం తలా తలా 07 తలైవా మహి ధోని. He's also a cricket talaiva. This is my Ajji feeding me palak pesrattu.
ఈరోజు నేను డాన్స్ ప్రాక్టీస్కి వెళ్తున్నాను. సూపర్ జోడీ పర్ఫార్మెన్స్ నంబర్ 1 2 3 4 5 5th. 1 2 3. How did you do? 1 2 3 4. Count. ఐఎమ్ లిటిల్ డిస్లెక్సిక్. తప్పదు. డాన్స్ మూమెంట్స్ కూడా ఎప్పుడైతే ఇలా ఉల్టా చేసేది అది ఎంత ఉంటుంది కదా, అప్పుడు వాళ్ళు ఉల్టా చెప్తే నేను కరెక్ట్గా చేస్తుంటా. క్యాబ్ వచ్చిందా? నువ్వే డ్రాప్ చేయొచ్చు కదా, నీ బండి ఉంది కదా బ్యూటిఫుల్గా. అన్న ప్రోడక్ట్ జాబ్ చేసి మళ్ళీ వస్తాను. ఆల్రెడీ 10 times కాల్ చేసి ఉన్నారు ఎక్కడున్నారు అని. అందరూ వెయిట్ చేస్తున్నారు నా కోసం రిహర్సల్స్కి. బట్ ఏం చేయను, ఎల్బీ నగర్ నుంచి అన్నపూర్ణకి వెళ్ళాలి, మణికొండకి వెళ్ళాలి, చాలా దూరం. అది కూడా ఈ టైంలో ఎప్పుడు 9:30 అవుతుంది, ఫుల్ పీక్ టైం, చాలా ట్రాఫిక్ ఉంటుంది. లైఫ్ has got really difficult guys. ఏం చేయను. నేను నిద్రపోయి 2 days అయ్యింది. డాన్స్ ప్రాక్టీస్ చేస్తున్నాను, ప్లస్ సరిగ్గా నిద్ర కూడా లేదు. నా మొహం చూడండి, నా డార్క్ సర్కిల్స్ చూడండి ఎలా ఉంది. హీరో వస్తున్నాడు, హీరో, మై లైఫ్స్ హీరో. You really look like a hero, baby. ಕ್ಯಾಬ್ ಬಂದಿದೆ. Please drop me in this sexy beast. ಕ್ಯಾಬ್ ಬಂದಿದ್ಯಾ? ಬಾಯ್. ಇದನ್ನ ಯಾವಾಗ ಇದು ಲೇಟ್ ರಿಲೀಸ್ ಮಾಡೋದು? ಮಾಡೋಣ 7666. Yeah, it's not here. Ooh, Baboy, you look great. హాయ్ ఫ్రెండ్స్. సో చాలా డాన్స్ చేసి అలసిపోయి, వీళ్ళైతే ఏం అలసిపోలేదు, మమ్మల్ని ఇంకా కుక్కల్లాగా డాన్స్ చేయమన్నారు. ఇంత పెద్ద మాట అన్నాడు సార్ ఆడు. అనవసరంగా మమ్మల్ని ఫ్రేమ్లో పెట్టారు మీరు. చూడండి మహేష్ ఎలాగా అలసిపోయి పడుకున్నారు. ఇది మా పరిస్థితి. 5 డాన్స్ పర్ఫార్మెన్స్కి చాలా కష్టపడుతున్నాము. 1 week later. So, what do you think about this concept? Like, yes. నాకు బాధ అవుతుంది బ్రో, కడుపులో మంటలేస్తుంది నాకు. ఈరోజు మేము షూట్ చేస్తుంది 5వ పర్ఫార్మెన్స్. ప్రిపరేషన్స్ అయితే జరిగింది. నిన్న మమ్మల్ని ఉతికేసి ఆరేశారు వీళ్ళిద్దరు. అది ఉతికేసి ఆరేసిన తర్వాత మొహాలు ఇలా ఉంటాయి అన్నమాట, మహేష్ గారి లాగా. నేను ఏదవుతే అది అవుతుంది, దేవుడికి వదిలేద్దామని, నా పని నేను చేసుకుందామని కొంచెం ధైర్యంతో కూడిన భయంతో కూడిన భక్తితో కూడిన పర్ఫార్మెన్స్ ఇవ్వబోతున్నాను. సో ఏం చూస్తారు, ఆల్రెడీ చూసుంటారు మోస్ట్లీ. ఆ తర్వాత నేను రిలీజ్ చేయాలి బ్లాగ్ని కాబట్టి. ఆయన చూడండి, ఆయనే మా డైరెక్టర్ సతీష్ గారు. ఒకవేళ నా కనుక ఏమైనా జరిగితే ఈయన కారణం. సాక్షి ఆయన్ని పట్టుకుని తర్వాత నా ఫ్యాన్స్ అందరూ ఏం చేయాలో చేయొచ్చు. ఆయన మొబైల్ నెంబర్ కూడా డిస్క్రిప్షన్ లో సతీష్ గారు బాగా కనెక్ట్ అయినట్టుంది. ఐదో పర్ఫార్మెన్స్ అంటే అని మా కొరియోగ్రాఫర్లు మమ్మల్ని ఉతికి ఆరేశారు. మమ్మల్ని ఉతికారు, ఇది ఆరేశారు. డిస్లోకేట్ అయిపోయి 15 రోజులు రెస్ట్ చెప్పారు. ఇప్పుడు ప్రాక్టీస్ ఎలా చేయాలి? నెక్స్ట్ పర్ఫార్మెన్స్ ఏం చేస్తామో దేవుడికే తెలుసు.